కావలి పోరులో కొత్త కావ్యం. కావలి సార్వత్రిక పోరుకు కొత్త కావ్య రచన జరుగుతోందా? తెలుగు తమ్ముళ్ల ఊహకు అందేలాగానే ఈ ఎన్నికల ఫలితం వెలువడనుందా? అంతర్గత విభేదాలతో అల్లాడుతోన్న అధికార పార్టీకి ఈసారి భంగపాటు తప్పదనిపిస్తోందా? అభ్యర్థి విషయంలోనూ వైసీపీకి స్పష్టత లేకపోవడం వారికి సమస్యను మరింత జటిలం చేస్తోందా అన్న ప్రశ్నలకు క్షేత్రస్థాయిలో అవుననే సమాధానమే లభిస్తోంది. కనకపట్టణంలో ఈసారి పసుపు జెండా ఎగరడం ఖాయమనిపిస్తుండగా అందులో కావ్య కృష్ణారెడ్డి పాత్ర ఆసక్తికరంగా మారింది. కావలి ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న పట్టణం. బట్టలు, బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ తదితరాల ఏర్పాటుతో భవిష్యత్తులో బ్రహ్మంగారు చెప్పినట్లు కనకపట్టణంగా మారనున్న స్థలం. అలాంటి ఇక్కడ రాజకీయ చైతన్యమూ ఎక్కువే. అటు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి, ఆత్మకూరుకు దగ్గరగా ఉండే కావలి ప్రకాశం జిల్లాకు సరిహద్దుగా ఉండటంతో ఇక్కడ పాలిటిక్స్ విభిన్నంగా ఉంటాయి. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కావలిలో తరువాత టీడీపీ జెండా ఎగురుతూ వచ్చింది. అయితే వైసీపీ ఏర్పాటై ఎన్నికల్లో పోటీకి దిగిన తరువాత నుంచి పరిస్థితులు మారాయి. ప్రధానంగా ఆ సమయంలో టీడీపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం వైసీపీకి కలిసొచ్చింది. ఇదే ప్రాంతంలోని ఇసుకపల్లికి చెందిన బీదా సోదరులు కావలిలో టీడీపీని నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ద్వారా అదృష్టం కలిసొచ్చినట్లయింది. కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ ఉత్సాహంతోనే ఈసారి ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీదా మస్తాన్ రావు వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతుండటం, బీదా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యవర్గంలో ఉంటూ కావలిపై దృష్టి పెట్టకపోవడాన్ని రామిరెడ్డి తన లక్ష్యానికి వరంగా మార్చుకున్నారని చెప్పవచ్చు. తమ నేత గెలుపు ఈసారి నల్లేరుపై నడకగా మారుతుందని రామిరెడ్డి వర్గీయులు భావించారన్నది బహిరంగ రహస్యం. అయితే అధికార పార్టీలో గత కొంతకాలంగా నెలకొన్న పరిణామాలు, టీడీపీని బలోపేతం చేసుకుంటున్న కొత్త నేతలతో పరిస్థితి క్రమేణా టీడీపీకి అనుకూలమవుతోంది. కావలిపై బీదా సోదరుల పట్టు సడలిన తరువాత మాలేపాటి సుబ్బానాయుడును టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. కొంతకాలం పాటు మాలేపాటి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే కనిపించిన ఆ తరువాత అనూహ్యంగా ఆయన మిన్నకుండిపోయారు. ఆ క్రమంలోనే కావ్య కృష్ణారెడ్డి పేరు తెరపైకొచ్చింది. బడా వ్యాపారవేత్తగా పేరొందిన కావ్య కృష్ణారెడ్డి టీడీపీకి సన్నిహితంగా ఉంటూ ఆర్థికంగానూ అండదండలు అందించారు. ఓ దశలో టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఈ కారణంగానే వైసీపీ కావ్య కృష్ణారెడ్డిని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అనేక ఎత్తులు వేయడం, వాటిని తట్టుకుని కృష్ణారెడ్డి నిలబడటం చంద్రబాబు దృష్టిలో పడటం తెలిసిందే. కావలి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ను కావ్య కృష్ణారెడ్డి ఆశించగా ప్రస్తుతం ఆయనకు ఖరారు చేసే దిశగా టీడీపీ అధిష్టానం యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి కావలి వైసీపీలో ప్రస్తుతం పరిస్థితి బాలేదు. ఒకప్పుడు రామిరెడ్డికి అనుంగ వ్యక్తిగా పేరొందిన మన్నెమాల సుకుమార్ రెడ్డితో తీవ్ర స్థాయి విభేదాలున్నాయి. దీనికి తోడు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల మధ్య గ్రూపులు వైసీపీకి కష్టంగా మారాయి. దీనికి తోడు కావలి వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి పేరును మార్చాలని వైసీపీ అధిష్టానానికి ప్రతిపాదనలు చేరి ఉన్నాయి. అవినీతి, అక్రమాలు, ఆధిపత్య పోరు ఇవన్నీ ప్రస్తుతం వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి. టీడీపీ శ్రేణులు ఏకతాటిపైకి రావడం ఇక్కడ వైసీపీకి మరింత సమస్యగానూ మారింది. ఈ క్రమంలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు క్షేత్రస్థాయిలో మాట్లాడితే అర్థమవుతోంది. ఈ పరిస్థితి కావ్య కృష్ణారెడ్డికి అనుకూలంగా మారుతోంది. ఆర్థికంగానూ ఆయన బలంగా ఉండటం టీడీపీకి కలిసి వస్తోంది. అయితే చివరకు ఏం జరగబోతుందన్నది అంతు చిక్కని ప్రశ్న. మొత్తంగా ఈ సార్వత్రిక పోరులో కావలి పరంగా టీడీపీ రాస్తున్న కొత్త కావ్యం ఆసక్తికరంగా ఉత్కంఠగా మారుతోందని చెప్పవచ్చు.